ప్రకటించండి. తండ్రి మేమందరం ఏక మనసుతో స్తుతించి చూపించండి. ఈ లేఖనాలకు లోబడి ఆయన గ్రహించుకునే శక్తిని మాకు దయచేయమని ప్రతిపాదించున్నాం. ఇవన్నిటి విషయంలో మరి మనం అందరం ప్రార్థన చేసుకోవాలి. ఒకరికొకరు మరి స్టూడెంట్స్ అలాగే కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి. వారికి కూడా మరి వారు ప్రార్థన చేసుకోవాలి.
చక్కగా మరి కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, స్కూల్స్కి వెళ్ళి చదువుకోవాలి, ఎవరు పని వారు చేసుకోవాలి. అట్లాగే దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యంలో ఎదగాలి. ఎందుకంటే ఆ వాక్యమే మనను బ్రతికిస్తుంది. ఆయనే మనకు ధైర్యము, ఆయనే మనకి వెలుగు, మన త్రోవకు వెలుగు, మన బాధములకు దీపమై ఉన్నాడు. కనుక వాక్యము నేర్చుకోవాల్సింది. కానీ పిల్లగా ఒకసారి ఆలోచన చేయండి, ఏం నేర్చుకుంటున్నాము? నేర్చుకున్నది మరి దుష్టుడు దొంగిలించి తీసుకొని వెళ్ళుచున్నాడేమో. మరి నేర్చుకున్న ప్రతి వాక్యము, విన్న ప్రతి వాక్యము మరి ప్రభా మరి మన హృదయంలో ఫలించులాగా, మన హృదయంలో మరి భద్రం చేసుకునేలాగా మనం పట్టుదలతో మరి మాటలు పట్టుకోవాలని మరి దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే అపవాది మరి దొంగిలించేస్తాడు, అపవాది మరి పాడు చేయు ఆయన. కనుక మరెంతో జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకవలసిన వారు. స్తోత్రం ఆయన, స్తోత్రం తండ్రి మీకు వందనాలు ప్రభా. తండ్రి సహాయం చేయండి, వారి పక్షాన్ని తోడుకునండి. రాజులకు రాజా మీకు వందనాలు తండ్రి. ఆయన ఆపత్కాలము యెహోవాని ఉత్తరమిచ్చుగాక. అంటేనమ్మా యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించుగాక, యేసు ప్రభు నామము. అట్లాగే పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయును. హోలీ శాంక్చురీ, హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ శాంక్చురీ, పరిశుద్ధాలయం. అక్కడ నుంచి మనకి సహాయము వస్తుంది. నీ నైవేద్యములన్నింటినీ, అంటే నువ్వు ఇచ్చిన ఆఫరింగ్స్, నైవేద్యం అంటే ఏంటంటే మనం ఇచ్చినటువంటి కానుకలు ఎవరికి? దేవునికి. అవన్నీ దేవుడు జ్ఞాపకము చేసుకొచ్చున్నాడు. నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకునుగాక. ఆమేన్. నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుగాక. మన కోరికలు ఏంటి? కారు, బిల్డింగు, ఇయనా అయ్యే కదా జనరల్గా మనకి కావాల్సింది. మంచి బిల్డింగ్ ఉండాలి, మంచి కుటుంబము, చక్కటి మంచి కారు, మంచిగా తినడానికి పుష్కలంగా అనుకుంటే ఇవే కదా కదా జనరల్గా కోరుకునేది. దేవుడు ఉన్నాడు ఆల్రెడీ. నీ కోరిక దేవుడు ఫలింప చేయను కాక. ఏమిటి మన కోరిక? దేవుడు ఉన్నాడు, దేవుడు అంటున్నాడు నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు కాక. దేవుడు ఉన్నాడు. నెక్స్ట్ ఏం కావాలి? ఇదిలోనే ఉంటా. ఇంకా మనకేంటి ఇప్పుడు? మన కోరిక ఏంటి? ఆగులు గారు ఏమంటున్నాడు? నాకు ఐశ్వర్యం వద్దు, పేదరికము, తగినంత ఆహారం నాకు దయచేయండి. ఎక్కువైతే
ఆ కన్నులు ఎత్తుకొచ్చి దేవుణ్ణి మర్చిపోతానేమో, తక్కువైతే ఇతరులు దొంగిలించి నీ నామములకు చెడ్డ పేరు తెస్తానేమో, అందుకనే నాకు తగినంత ఆహారము దయచేయి. హల్లెలూయా. మనము ఎప్పుడు ఏకైక కుమారుడైన ఆగుని జ్ఞాపకము చేసుకోవాలి. అవే తృప్తిగా ఉండాలి. మనం అసంతృప్తిగా ఉండొద్దు, తృప్తిగా ఉండాలి. తృప్తిగా ఉండాలి దేవుళ్ళు. అదే దేవుడు కోరుకునేది. హల్లెలూయా. బీ కంటెంట్, బీ కంటెంట్ ఇన్ ఆల్ థింగ్స్. ఎక్కడో చోట లోపం, ఎక్కడో చోట వెలితి, ఎక్కడో చోట తక్కువ అని మనిషి ఇంకనో ఏదో పోయిందని ఆవేదనలో, ఆలోచనలో ఇలా మీ చింత యావత్తు నా మీద వేయి, మీ చింత యావత్తు నా మీద వేయి. వెలుగుకి వారసులము, చీకటికి వారసులము ఆదరణ గుర్తుపెట్టుకోవాలి. అందుకని 1 పేతురు 2:9-10 వచ్చిన ఒక్కసారి యూ హ్యావ్ చూజన్, గాడ్ హ్యాస్ చూజన్. నేను దేవుడు ఎన్నుకున్నాడు. చూజన్. నేనేదో ఒక మోహం కూర్చుంటాను, ఒక విశ్వాసిని అని అనుకోవద్దు. యు ఆర్ ఏ చూజన్. అదే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోతున్నాం. మనం నామమాత్రపు విశ్వాసులుగా మనం ప్రవర్తిస్తున్నాం, కానీ దేవుడి దృష్టిలో మీరు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వంశము. గుర్తుపెట్టుకో. నామమాత్రపు ఉండదు. హల్లెలూయా. నామమాత్రపు విశ్వాసము కాదు, నామమాత్రపు మనుషులము కాదు. మనము చూజన్ జనరేషన్ అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వంశము. మనము దేవుని వంశము. తర్వాత రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ మనుషులము. మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. చూసారా, ఇది ఎప్పటికీ మనము మరచిపోకూడదు. యు ఆర్ ఏ చూజన్ జనరేషన్, యు ఆర్ ఏ రాయల్ ప్రీస్ట్హుడ్, యు ఆర్ ఎవరు కింగ్డమ్ ఆఫ్ రాయల్ ప్రీస్ట్. మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుడు ఏర్పరచుకున్న సొత్తు. ఏం జరుగుతుందో వారికి ఎదురుగా మన గోగంటలు 6వ తరగతి సహస్రాయనం పాపని 10వ తరగతి అబ్బాయి చూసావా న్యూస్? చూసావా? 10వ తరగతి అబ్బాయి ఆ చదువుతుంది. 10వ తరగతి ఎట్లాగా దొంగతనం చేయాలి, ఎవరైనా పట్టుకుంటే ఎట్లాగా ఎదిరించాలి, ఎట్లాగా పొడి చేయాలి, ప్రతి కూడా కూర్చుని పెట్టుకున్నాడు. ముందుగానే పేపర్లో రాసుకున్నాడు, కత్తి తెచ్చుకున్నాడు, దొంగతనం స్టార్ట్ చేశాడు. ముందు ఎక్కడ స్టార్ట్ చేశాడు? వాడి ఇంట్లోనే, వాడి ఇంటి పక్క మారుస్తుంది. సువార్త ఒకటే మనుషులను రక్షిస్తుంది. సువార్త ఒకటే చెడ్డ సహవాసాన్ని తప్పిస్తుంది. సువార్త, అందుకని సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. చనిపోతున్నారు కొన్ని వేల మంది. పోయిన సంవత్సరం 2023-24 లెక్కల ప్రకారం 35,000 స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు మన భారతదేశంలో. 23-24 లెక్కల ప్రకారం పిల్లలకి సరైనటువంటి చదువులో తృప్తి లేదు. మరి ఆ కాలేజీలో ఏమైనా ఎదుర్కొంటున్నారేమో చెప్పట్లేదు. చెప్పకుండా ఆత్మహత్యలు పిల్లలు టీచింగ్ అని అయ్యి చేస్తున్నప్పుడు ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పాలి, టీచర్స్. అందుకని పిల్లలు మీరు ఏం చేయాలంటే మీరు వాక్యంలో ఎదగాలి. ఎవరు పెట్టరు? వాక్యం ఎదిగితే మీరు అన్ని చోట్ల ధైర్యంగా ఉంటారు. మీరు వాక్యం లేకపోతే మీరు లోబడిపోతారు. వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పరిస్థితుల్లోనైనా కానీ నువ్వు ధైర్యంగా నెట్టుకు రావాలంటే నీకు సహాయం చేసేది వాక్యమే. అందుకని ఈ వాక్యమును నిర్లక్ష్యము చేయొద్దు. దేవుడు వాక్యం నిర్లక్ష్యం చేస్తే నీకు భవిష్యత్తు ఉన్నదని ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ఏదో
నామకార్థముగా మనము ఉండొద్దు. మీరు నామకార్థంగా ఉండొద్దని ప్రభు నామంలో తెలిసినటువంటి గంజాయి తాగుతున్నారు. గంజాయిలో నశించిపోతారనేది జ్ఞాపకం చేసుకోవాలి. వాటికి దూరంగా ఉండి అందులో ఉంటే మనము రక్షింపబడతాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు. ఇంకేం చెప్పారు? మందు తాగకూడదు. నో గంజాయి, వీటినన్నిటికీ దూరంగా ఉండాలి. ఎవరి బిడ్డలు ముఖ్యంగా చూడవద్దు. వార్తలు చూసుకోండి, అసలు తెలుసుకొని ఏం జరుగుతుందో అంతవరకే. కానీ మనం లేకపోయి ఇవన్నీ చూసి తెలుసుకోండి. మరి తల్లి పిల్లడు ఒక అమ్మాయి చంపాడంటే వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా నేర్చుకున్నాడు వాడు? సినిమాలు ఎట్లాగా మరి ఒకళ్ళు తప్పాలి, ఎట్లాగా ఒక అమ్మాయి చుట్టూ తిరగాలి, ఎట్లాగా ఒక అమ్మాయి చుట్టూ తిరగాలి. అందుకని వారికి దూరంగా ఉండాలని ప్రభు నామములో మిమ్మల్ని చేయించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆయన గుణాతిశయములు మనము ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుత్థానము, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ మనము ప్రకటించాలి. సువార్త నమ్మండి, మీరు రక్షింపబడతారు. సువార్త నమ్మి మీ పాపాలు మీరు పరిహరించుకోండి. ప్రభువు మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడని ముందు రక్షింపబడాలి మనిషి. ఆ తర్వాత దీవెనలు. ఈ పాలను అపేక్షించుడి, ఈ పాలని తీసుకున్నామా? మీరు ఏది తీసుకోవద్దు, ఇది తీసుకోమన్నాడు. చూసారా? ప్రభు దయాలని మీరు రుచి చూచి ఉన్నాయి కదా. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మారి కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారి. శిశువు ఏమిస్తే ఆరోగ్యం ఉంటాడు? పాలు ఇవ్వాలి. శిశువు ఏమివ్వాలి? పాలు ఇవ్వాలి. పాలు తాగాలి, అదే పాలు ఇవ్వాలి. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి, హల్లెలూయా. వాక్యాన్ని తిన్నామో ఈ పాలను దుష్టుడు దొంగిలిస్తాడు. ఏం చేస్తాడు దుష్టుడు? దొంగిలిస్తాడు. దొంగిలించుకోకుండా చూసుకోవాలి. మీరు దుష్టుడు వచ్చి మీ వాక్యాన్ని తీసుకుని పోతాడు. మీరు వాక్యం లేకపోతే ఏమైపోయింది? మీకు శక్తి ఉండదు, దుష్టుడిని ఎదిరించలేదు. అందువల్ల ఎందుకు వస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు ఏంటి? నీళ్ళు అన్నమాట. అందుకని మనం విత్తనాలు వేయడం, ఒక రైతు పొలం వెళ్ళినప్పుడు విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి, కొన్ని ఏమన్నా రాతి మీద పడ్డాయి, కొన్ని ఏమన్నా ముళ్ళ కంపలో పడ్డాయి, కొన్ని ఏమన్నా మంచి నేల మీద. నువ్వు నేను 30 అంతలు గాను, 60 అంతలు గాను, 100 అంతలుగా ఎదగాలని దేవుని కోరిక. ఆందోళన వీటన్నిటి వలన వారు పైకి ఎదగలేకపోతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం బ్రతుకు ఎలా ఉంటే ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటాం. మనం మంచి నేలను పడే విత్తనాలాగా ఉండాలి. దొంగిలించినప్పుడు హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన మంచి కాదు. నువ్వు నేను బలవకుండా, నీవు నేను చెడిపోకుండా, నీవు నేను నాశనమైపోతా ఉండడానికి తన ప్రాణం పెట్టి మనను కాపాడాడు. హల్లెలూయా. సహిస్తూ ఓపికతో ఎదురు చూస్తున్నాడు. ఇంకా వీళ్ళు మారతారు, ఇంకా వీళ్ళు నా దగ్గరకు వస్తారనే ఆశతో తన యొక్క బాహు, తన యొక్క హస్తాలు చాచి
పిలుస్తూ ఉన్నాడు. అది గ్రహించుకొని వచ్చిన వారు ధన్యులు. ఏది లేదు. ఈ మధ్య 2000 సంవత్సరాల క్రితం మానవాళిని అనగా పాపులమైన మనలను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి మానవ రూపంలోకి వచ్చాడు. అదే యేసు ప్రభు. అదనమాట యేసు ప్రభు లేకుండా ఏది కూడా లేదు. అందుకని ఆదియందు వాక్యం పుట్టిన వాక్యము దేవుని వాక్యమే దేవుడై ఉండెను. కలగలేదు సార్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఫలించడానికి సహాయం చేయండి ప్రభా. మేము సమయం దొరికినప్పుడు ఆ సమయమును మీ పని చేయటకు సహాయం చేయమని పెడుతున్నాం. ఇవో ఎంతో మంది రక్షించుకోవచ్చున్నాయా, వారిన్నాయా నాయన. నాయన మేము ప్రయాసపడడానికి దూరం చూపించండి నాయన. మేము రోజుకి ఒకరు ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరముల ఆయన పరిశుద్ధుల నిరంతరం తండ్రి ఈ పరిశుద్ధుల గడిచిన మా ప్రభు దినంతో ఈ వారం అంతటిలో మమ్మల్ని కాపాడి తిరిగి మీ సన్నిధిలో చేర్చుకొని మిమ్మల్ని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ మీ సన్నిధిలో నిలబెట్టి చక్కని స్వరాలతో పాటలు ఇచ్చిన పాటలు బట్టి పొందనాలు. అదేవిధంగా దాసం ఈ శిరోసాత్మకు పరుచుకొని మంచి జ్ఞానం చేత గీతబడిన మాటలు బట్టి నీకు వందనాలు చూస్తున్నాం. అక్షరాలు ఫలించి అయినా మరి ప్రతి హృదయంలో ముందుకు నడుస్తూ సహాయం అనుగ్రహించి వాక్యానుసారం మా జీవితాలు నిలబెట్టి వాక్యాన్ని గ్రహించి నీ మనసుకు లోబడి నీ చిత్తానికి లోబడి నీకు భయపించే వారికి మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రవర్తించండి, చెప్పిన మీ దాసుని జీవించండి. ఇంకా అనేక తిరిగి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి వస్తువుని దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన కానుకలను సేవకులతో వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘాసులన్నింటి మీ నామంలో తీర్చి మీ కృప చేత మమ్మల్ని ముందుకు నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం.